అంటే ఏం పని చేస్తారు మీరు? మేము వ్యవసాయం చేసుకుంటాం, కూలి పనులు. ఉమ్. ఉమ్. మరి ఇదివరకు 5 ఏళ్ళ పరిపాలన ఏం చేశారు? ఏం చేసాం, వాళ్ళు దోసుకెళ్తుంటే సొత్త కూర్చున్నాం. ఆ, మాకు ఇది వరకు ఇక్కడ 200 మంది యూనియన్ అది పెట్టుకొని బతికే వాళ్ళం. ఉమ్, ట్రాక్టర్లు పోసుకునే వాళ్ళమే. అలాంటిది అది లేకుండానే చేసాడు 5 సంవత్సరాలు. ఉమ్, లారీలు దోసుకెళ్ళాడు. ఉమ్. ఇప్పుడు మరి ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ చేస్తా అంటున్నారు కదా. చేస్తామంటున్నారు. మనకు ఫ్రీ చేస్తేనే మేము పేదలం బతకాలన్నా కానీ అంత బాగుండిద్దని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఎక్కువ ఉపాధి కలిగిద్దని అనుకుంటున్నారా? ఉపాధి బాగానే కలిగిద్దని మేము ఆశిస్తున్నాం. చాలా మందికి పనులు వస్తాయి. చాలా మంది పనులు వస్తాయి. ఇసుక అనేది ఫ్రీగా పెడితే దగ్గర టాపీ వాళ్ళని, చెక్క సెంటరింగ్ వాళ్ళని, రంగుల పని వాళ్ళని దగ్గర చాలా ఇదిగా ఉండిద్దని మేము అనుకుంటున్నాం. మరి గత ప్రభుత్వం ఎందుకు లేదంటారు ఇసుక? ఇసుక ఆయన అమ్ముకుంటానే చూసుకుంటున్నాడు. ఇస్తామనే చెప్పారు, అన్నీ దోచేసుకున్నాడు. అది జరిగింది. మరి అన్నీ చెప్పిన పథకాలు అవన్నీ ఇచ్చారా? అన్ని చెప్పిన పథకాలు అంటే ఏయో కొన్ని నెరవేర్చుకున్నాడు, కానీ ఇలాంటివి మేము ఈ కరకట్టంటే బతికే వాళ్ళం చాలా ఇదైపోయి ఉన్నాం. మరి ఎలా చూస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని? ఎలా చూసారేముంది, ప్రజలే చూశారుగా. మేము చూసేది ఏముంది, ప్రజలే చూసి పోయి ఇంటికి పంపించారు. మరి ఆయన మోసం చేస్తేనే మేము మోసం చేసింది. అది అంతే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ప్రభుత్వం ఎలా పనిచేసిద్ది? బాగానే పనిచేసిద్ది అనుకుంటున్నాం. మరి ఎందుకు నమ్ముతున్నావు? ఎందుకని అంటే మాకు ఇసుక్కోరి ఫ్రీగా పెడతారు అనే మెయిన్ మాకు అది నమ్మకం ఉంది. మాకు లోకేష్ బాబు గారు ఎక్కడికి వచ్చి ఇసుక్కోరి నడిపిస్తాను అని చెప్పాడు. మరి మాట మీద నుంచుంటారనే అనుకుంటున్నాము. 100% పోయినసారి కూడా ఫ్రీగానే ఇచ్చాడు. 2014లో ఫ్రీ ఇసుక ఇచ్చాడు. అతను వచ్చాడు 2019లో మొత్తం ఆ రాజధాని లేకుండా ఇచ్చేసాడు. ఈ చుట్టుపక్కల పేదలందరూ అల్లాడిపోయారు జగన్మోహన్ రెడ్డి వల్ల. ఇసుక్కోరి లేకపోతే ఏముంది, మాకు ఈ కరకట్ట మొదలుకొని రేపల్లి దాకా మొత్తం లేబరే. ఇసుక్కోరి ఉంటేనే మా బతుకులు బాగుంటాయి. అది ఇప్పుడు వస్తాయి అనుకుంటున్నారా? వస్తాయనే అనుకుంటున్నాం. 8వ తారీఖున ఏ సంగతి రిలీజ్ చేస్తాను అంటున్నాడు. అతి తక్కువ రేట్లో ఇస్తా అంటున్నాడు. అతి తక్కువ రేట్లలోనే. అది కూడా పోసే వాళ్ళకి ఆ కిరాయి, ఆ వేసుకునే దోవ పనులు వాటికి సంబంధించి మెయిన్ వాటి ఖర్చుల వరకు ఫ్రీగా వదిలేస్తాను అంటున్నాడు. ఇసుక ఆయనకి మాత్రం రూపాయి చెందేది లేదు. ఫ్రీగానే నేను ఇసుక వదులుతాను, మీ ఖర్చులు మీరు తీసుకోండి అని అంటున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఇప్పుడు రోజు ₹1,00,00,000 తీసుకెళ్ళాడు ఎక్కడి నుంచి ఇసుక క్వారీలో. అవి ఎటు పోయినాయో ఏంటో, ఏ ఖాతాలో పడ్డాయో కూడా ఎవరికి తెలియదు. మేము సైకిల్ మీద ఒక ఇసుక మూట తెస్తేనే ఊరుకోవాలా. మా ఊర్లో సైకిల్ మీద ఇసుక మూట తెస్తేనే ఎవడు అంటుకుంటానికి ఇల్లేదని అన్నాడు. మరి ఆయన ఏం చేశాడు? ఎవరు? అదే ఆయనే. ఆయన ప్రభుత్వంలోనే ఇసుక మూట జారైన ఆ కట్ట దాటి ఇటు రాలా. ఇదివరకు ఎందుకంటారంటే ఆయన అమ్ముకుంటున్నాడు. ఆయన అమ్ముకుంటే మేము అడ్డం పడితే అట్ట. అది జరిగిన సంగతి. అయితే ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేశారు, ఒకసారి ఓడిపోయారు. ఆయన మళ్ళీ పంతంతో ఇక్కడ నెగ్గారుగా. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా నెగ్గారని అంటే ఆయన ఓడిపోయిన కాడ నుంచి కూడా ఇంటికాడ కూర్చోాల. ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క గ్రామం వెళ్ళి ఎవరికి ఏం జరుగుతుందో మొత్తం ఆ ఏళ్ళ నుంచి ఈ ఏళ్ళకి 5 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాడు. ఓడిపోయినా కానీ ఎవరికి ఏం అవసరమో ఏంటో అన్ని మొత్తం తీర్చాడు. మరి మీ నారా లోకేష్ చాలా మంది ఇబ్బందులు పెట్టారు కదా పాదయాత్రలో. పాదయాత్రలో ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు, ఒక రకంగా ఉండరు కదండి. అటోళ్ళు అటు ఉంటారు, ఇటోళ్ళు ఇటు ఉంటారు. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని ఇవాళ గెలవగలిగాడంటే 90,000 మెజారిటీతో గెలిచాడు అని అంటే మామూలు విషయం కాదు.
ఆయాల నుంచి 5 సంవత్సరాల నుంచి తిరిగి ఎవరికి ఏమి ఇంటింటికి తిరిగి ఎవరికి ఏ లోటుపాట్లు ఉన్నాయి మొత్తం చూసుకొని గెలవగలిగాడు. మరి అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు ఆర్కే గారు 2 సార్లు గెలిచాడు, సుఖం లేదు. ఏనాడు కూడా ఇది పరిస్థితి అని వచ్చి అడిగినోడు కాదు. మరి అప్పట్లో కొంతమంది ఈ ఊళ్ళో కేసులు పెట్టించారంట కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో. కేసులు పెడతారండి, పెట్టినా ఇప్పుడు లోకేష్ బాబు మీద ఎన్ని కేసులు పెట్టలేదు, ఇతరులకు ఎవరైనా ఎదుర్కొన్న వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టలా. పెట్టినా ఎదుర్కొన్నారు, ప్రజలే చూశారు, పరిపాలన అంతా ప్రజలే బుద్ధి చెప్పారు. ఏం పని చేస్తారు? కూలి పని చేస్తూ ఉంటాం. మామూలుగా ఏదైనా పని ఉంటే దారి పనికి వెళ్తాం, కోరీలు తీస్తే కోరీలోకి వెళ్ళి పని చేసుకుని బతుకుతాం. అది అన్న ఈ 5 ఏళ్ళ పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరు ఏం చేశారన్న? ఈ దారి పనులకు వెళ్ళాం, కోరీలో లారీలకి దారులు ఎత్తాకి వెళ్ళాం. ఇక అంతే. ఇక వెళ్ళేవాళ్ళు అంటే ఒక 10 మంది 15 మంది వెళ్ళేవాళ్ళు. జనాలందరికీ పని లేదు. మరి ఇప్పుడు ఫ్రీ కోరీ అంటున్నారు కదా, ఫ్రీ కోరీ అయితే అందరూ శుభ్రంగా బతుకుతారు అది పనులు చేసుకొని. మరి ఈ ప్రభుత్వం ఎలా పని చేసిద్ది అనుకుంటున్నారు? ఏం బాగానే చేసేది అనుకుంటున్నాం. మరి ఇప్పుడు తర్వాత సంగతి చెప్పలేం. అది మరి ఫ్రీ ఇసుక పెడతానా, ఫ్రీ ఇసుక ఇస్తా అంటున్నాడు కదా, ఎలా మరి పనులు ఉంటాయా? ఉంటాయి. లేబర్ బతుకుతారు కొట్టుకొని, బళ్ళు కొట్టుకొని బతుకుతారుగా. అది